అందరికీ నమస్కారం. మన భారతదేశ అభ్యున్నతి కోసం భారత జనతా ట్రస్ట్ని గత సంవత్సరం జూలై నెల 7వ తారీఖున మేము ప్రభుత్వ అనుమతులతో ప్రారంభించడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశము యువత విద్యారంగంలో వెనకబడటాన్ని మేము వారికి కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రజలకు వైద్య ఆర్థిక సహాయం అందించాలని, విధవరాండ్లకు పేద విధవరాండ్లకు ఆర్థికపరమైన సహాయాలు చేసి మన ప్రధాని ముఖ్యమంత్రి గారి యొక్క నినాదాన్ని బట్టి స్వచ్ఛ భారత్ను అలాగే ఆర్గానిక్ వ్యవసాయ విధానానికి మేము ఉద్యమించాలనే ఉద్దేశంతో పేద ప్రజలకు అన్నదానం, వస్త్రదానం జరిగిస్తూ మానవుల యొక్క హక్కుల పరిరక్షణ కొరకు, రాజ్యాంగ హక్కుల గురించి ప్రజలను ఉత్తేజపరుచులు చేసి దేశ యొక్క అభివృద్ధి కొరకు వారు కూడా కృషి చేయాలనే దృఢ నిశ్చయంతో స్త్రీల హక్కులను పరిరక్షిస్తూ విద్యాలయాల యొక్క మోటివేషన్ కోసం వేద పాఠశాలలు ఏర్పాటు చేసి నైతిక విలువలను పెంపొందించడానికి, సాధారణంగా తోటి మనిషిని ప్రేమించాలి, అలాగే అనేక మత గ్రంథాలలో కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే నినాదాన్ని మేము ఆసరాగా తీసుకుని ఈ యొక్క భారతదేశంలోనూ ఆంధ్ర ఉభయ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలకు ప్రస్తుతం ఈ సంవత్సరంలో ఈ సేవలను అందించడం జరిగింది. నాతో పాటు మా యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు సహకారంతో నేను ముందుకు వెళ్తూ ఉన్నానండి. ఈ యొక్క భారత జనతా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయులను ఉత్తేజపరుచు చేసి ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలని, సమాజ స్థాపన కోసం పాటుపడడానికి నిశ్చయించుకుని మేము ముందుకు సాగుతూ ఉన్నాము. మరి వచ్చినటువంటి మీడియా మిత్రులకి నా నమస్కారాలు, వచ్చిన నాయకులకి నా నమస్కారాలు చెల్లిస్తూ మరి చెయ్యి కలుపుదాం, ప్రజాసేవలో ముందుకు నడుద్దాం, ఆర్థిక అసమానతలను తొలగిద్దాం, దేశాన్ని ముందుకు నడిపిద్దామనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. జై భారత్, జై జై భారత్. ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్కి హాజరైన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, అలాగే మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ గారికి, అలాగే మా యొక్క భారత జనతా ట్రస్ట్ ఫౌండర్ గారు ఎస్ రత్నం గారికి, అలాగే మిగిలినటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, భారత జనతా ట్రస్ట్ అనేది సంవత్సరం పూర్తయింది అది స్థాపించి. అయితే ఈ ట్రస్ట్ తరఫున అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. ఆచంట మండలానికి ఒక ఫ్రేజర్ని మరి ఫ్రీ సర్వీస్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 120 మందికి వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి కళ్ళద్దాలు కూడా మేము ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే హార్ట్ క్యాంప్ వేసాం. ఇలాగే ఆ వృద్ధులకు, వితంతువులకు, మరి భర్తలు లేని వారికి అంటే విడోస్కి మేము ఆర్థిక సహాయము, మరి వైద్య సహాయము ఇలాంటివి మేము చేస్తూ మరి సంవత్సరం పూర్తి చేసుకున్నాము అని తెలియజేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అయితే మరి ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం రేపు 7వ తారీఖు అంటే శుక్రవారం, నవంబర్ నెల 7వ తేదీ శుక్రవారం ప్రథమ వార్షికోత్సవం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మరి అందు నిమిత్తమే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయబడింది. మాది ఒకటే విన్నపం, సమాజ స్థాపనకి, అలాగే మరి మానవ సేవయే మాధవ సేవ అంటారు. మరి మానవ సేవ చేసి మనం తరించడానికి ఇదొక వేదిక. ఇంకా అలాంటి సేవా తత్పరత ఉన్నవారు అనేక మంది చేయి కలిపి మా ట్రస్ట్లో పాలిభాగస్తులై లేదా మెంబర్షిప్ తీసుకుని ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.